ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మనసులో యుద్ధం మొదలవుతుంది. భయం మరియు కర్తవ్యం మధ్య ఒక మనిషి నిశ్శబ్దంగా కూర్చొని తన జీవితాన్ని మార్చే నిర్ణయాన్ని ఎదుర్కొంటున్నాడు. మనసు సురక్షిత మార్గాన్ని వెతుకుతుంది, హృదయం శాంతిని కోరుకుంటుంది. ఒక దారి సౌకర్యాన్ని వాగ్దానం చేస్తే మరొక దారి ధైర్యాన్ని కోరుతుంది. చేయడం అంటే నష్టం, చేయకపోవడం అంటే నిజాన్ని మోయడం. శబ్దం తగ్గినప్పుడు స్పష్టత మెల్లగా మాట్లాడుతుంది. ఆజ్ఞగా కాదు, హెచ్చరికగా కాదు, ఒక జ్ఞాపకంగా. నీ కర్తవ్యం కర్మ చెయ్యడం, ఫలితాన్ని నియంత్రించడం కాదు. అవగాహన కలిగినప్పుడు భయం తగ్గిపోతుంది. శాంతి కర్మను తప్పించుకోవడం వల్ల కాదు, స్థిరమైన మనస్సుతో చెయ్యడం వల్ల వస్తుంది. నిర్ణయ క్షణం గట్టిగా ఉండదు, అది ప్రశాంతంగా ఉంటుంది. భవిష్యత్తు అనిశ్చితమే, కాని మనసు ఇక చంచలంగా లేదు. ఫలితాలపై ఆసక్తి లేకుండా చేసిన కర్మలో భయానికి స్థానముండదు. ఇదే నిజమైన స్వేచ్ఛకి ఆరంభం.